హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మిస్ గ్రీనరీ. ఈరోజు వీడియోలో గులాబీ మొక్కల్ని మనం ఎలా పాటింగ్ చేసుకుంటే బాగుంటుంది, మనం ఆన్లైన్లో కొన్న ప్లాంట్స్ కానీ నర్సరీ నుంచి తెచ్చిన ప్లాంట్స్ కానీ ఎలా పాటింగ్ చేసుకోవాలి, ఎలాంటి ప్లేస్లో ప్లేస్ చేయాలి, ఎలాంటి పాటింగ్స్ తీసుకుంటే బాగుంటుంది, ఫుల్ డీటెయిల్స్ అయితే ఈరోజు వీడియోలో చూసేద్దామండి. అలాగే మన దగ్గర చాలా రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా ప్లాంట్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. అలాగే ఆదివారం వరకు వచ్చిన ఆర్డర్స్ అందరికీ కూడా సోమవారం డిస్పాచ్ అయితే అయిపోయిందండి చాలా వరకు. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నవి కానీ మంగళవారం వచ్చిన ఆర్డర్స్ కానీ మంగళవారం మార్నింగే ఇలా ప్లాంట్స్ అయితే ప్యాక్ చేసి ఎర్లీగానే ఇచ్చేసామండి డిటిడిసి ఆఫీస్కి. రోజ్ ప్లాంట్స్, పింక్ చుక్క మల్లి, అలాగే రెడ్ కలర్ డబుల్ మందారం చూపించాను కదండి. ఆ 3 ఐటమ్స్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అండి. మందారాలు ఇంకా మిగిలిన అన్ని ప్లాంట్స్ కూడా ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ అయితే సాయిల్ మిక్స్ అండి. సాయిల్ మిక్స్లో మనం మట్టి, ఎరువు, ఇసుక 3 కూడా ఈక్వల్గా తీసుకుంటున్నాము. ఎరువు అనేది మనం వర్మి కంపోస్ట్ కానీ కౌడం కంపోస్ట్ కానీ ఏదైనా ఒక కంపోస్ట్ తీసుకోవచ్చు అండి. అయితే బాగా మాగింది అయి ఉండాలి. అలాగే ఇసుక అయితే కంపల్సరీ అండి. ఇసుక వేయడం వల్ల ప్లాంట్కి ఏరేషన్ బాగుంటుంది. మనం పోసిన నీళ్ళు కుండీలో నిలబడకుండా చక్కగా డ్రైన్ అయిపోతాయి అన్నమాట. అలాగే మట్టి కూడా ఒక పాట్ తీసుకోవాలండి. మట్టి మంచిదైతే బాగుంటుంది, రాళ్ళు అవి లేకుండా. అలాగే బంకమట్టి కాకుండా మంచి మట్టి తీసుకుంటే ప్లాంట్ గ్రోత్ కూడా బాగుంటుంది. అలాగే ఇది నేమ్ కేక్ అండ్ మస్టర్డ్ కేక్ పౌడర్ అండి, 2 మిక్స్ చేసిన పౌడర్ అనమాట. ఇది 2 గుప్పిళ్ళంతా తీసుకుంటున్నాము. మీకు ఒకవేళ 2 కలిపి దొరకకపోతే విడివిడిగా కూడా 2 గుప్పిలు తీసుకోవచ్చు. మస్టర్డ్ కేక్ వేయడం వల్ల ప్లాంట్కి ఫెర్టిలైజర్గా యూజ్ అవుతుందండి. అలాగే నేమ్ కేక్ పౌడర్ వేయడం వల్ల రూట్ రాట్ రాకుండా ఉంటుంది, అంటే వేరుకులు రాకుండా ఉంటుంది. అలాగే ఇదైతే ఫంగిసైడ్ అండి. ఫంగిసైడ్ కూడా మనం 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నామండి. రోజ్ ప్లాంట్స్ కానీ లేదంటే చామంతి మొక్కలు కానీ మనం పాటింగ్ చేసుకునేటప్పుడు సాయిల్ మిక్స్లో కంపల్సరీగా ఫంగిసైడ్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే సాయిల్ వెయిట్లెస్గా ఉండాలని చాలా మంది కోకోపీట్ మిక్స్ చేస్తూ ఉంటారండి. కోకోపీట్ అనేది మన అవుట్డోర్ ప్లాంట్స్కి అసలు యూజ్ చేయకుండా ఉండటమే మంచిది. మనకి సాయిల్ మిక్స్ వెయిట్లెస్గా కావాలనుకుంటే వరి పొట్టు యాడ్ చేయొచ్చండి. సేమ్ మట్టి, ఎరువు, ఇసుక ఎలా అయితే ఈక్వల్గా తీసుకున్నామో అలాగే ఒక క్వాంటిటీ రైస్ హస్క్ మనం యాడ్ చేసుకోవచ్చు, అంటే వరి పొట్టు అనేది యాడ్ చేసుకోవచ్చు. అలాగే ప్లాస్టిక్ పాట్స్కి అయితే ఇలా ఎక్కువగా హోల్స్ ఉండేలాగా చూసుకోవాలండి. అదే మనం కనుక సిమెంట్ పాట్స్ తీసుకుంటే ఒక హోల్ ఉన్నా సరిపోతుంది. ఆ తర్వాత హోల్స్కి ఇలా కంకర రాళ్ళు కానీ లేదంటే చిన్న చిన్న మట్టి పెంకులు ఉంటాయి కదండి, ఆ పెంకులు కానీ లేదంటే కొబ్బరి చిప్ప చిన్న చిన్న ముక్కలు కట్ చేసైనా ఇలా ఒక లేయర్ వేసుకోవాలండి. ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి ఆ వాటర్ అనేది కుండీలో నిలబడకుండా ఈజీగా డ్రైన్ అయిపోతాయి అనమాట. అలా పోసిన నీళ్ళు వెళ్ళిపోకుండా కుండీలో నిలబడిపోయాయి అనుకోండి, ప్లాంట్స్ కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం పోసిన నీళ్ళు ఎప్పటికప్పుడు కుండీలోంచి బయటకు వెళ్ళిపోయేలాగా ఉండాలి, ఎక్స్ట్రా వాటర్ అనేది. అలాగే పాట్ సైజ్ అండి, మనం తీసుకునే పాట్స్ అనేది కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది. నేనైతే 12 ఇంచ్ పాట్స్ తీసుకున్నానండి. ఇంకా పెద్ద పాట్స్ అయినా పర్వాలేదు, అంతకన్నా చిన్న పాట్స్ అయితే మాత్రం ప్లాంట్స్ గ్రోత్ అనేది అస్సలు ఉండదు. కాబట్టి మ్యాక్సిమం 12 ఇంచ్ తీసుకోండి, లేదు మీకు వీలైతే ఇంకంతకన్నా పెద్ద పాట్స్ అన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న సాయిల్ మిక్స్ అంతా ఇలా మిక్స్ చేసుకొని ఈ సాయిల్ మిక్స్ అనేది ఒక లేయర్ లాగా వేసుకోవాలండి. ఒక పాట్ చిన్నగా ఉంది కదా, ఆ పాట్ అనేది ఎందుకు తీసుకున్నాం అనేది కూడా నేను వీడియోలో చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మనం ఆన్లైన్లో తీసుకునే ప్లాంట్స్ అయితే ఇలా ఉంటాయండి. అంటే మనకి వెయిట్ని బట్టి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది కాబట్టి కొంచెం సాయిల్ అనేది రిమూవ్ చేసి ఇలా కోకోపీట్తో ప్యాక్ చేసి పంపిస్తారు. మనకి 2-3 డేస్ అనేది మనకి కొరియర్లో టైం పడుతుంది మనకి డెలివరీ అవ్వడానికి. కాబట్టి ప్లాంట్స్ కొంచెం స్ట్రెస్ అయి ఉంటాయండి. కాబట్టి ప్లాంట్స్ రాగానే ఈవినింగ్ టైంలో అలా కొంచెం నీడగా ఉన్నప్పుడు చక్కగా ఇలా రీపాట్ చేసేసేయండి. రీపాట్ చేసిన తర్వాత మనం ఒక 1 వీక్ లేదా 10 డేస్ వరకు సెమీ షేడ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత అవుట్డోర్లో ప్లేస్ చేసుకుంటే బాగుంటుందండి. మనం పాట్స్లో వేసుకునే ప్లాంట్స్ అయితే ఇలా చక్కగా నాటుకొని పాట్స్ మనం 10 డేస్ 15 డేస్ చక్కగా నీడకు పెట్టుకుని ఆ తర్వాత అవుట్డోర్లో ప్లేస్ చేసుకుంటాం కదా. మరి అదే మనం నేలలో నాటుకునే మొక్కలు ఎలా నాటుకోవాలని కూడా చూపిస్తానండి. మనం కొరియర్లో పంపించే రోజ్ ప్లాంట్స్ అయితే ప్యాకింగ్ ఇలా ఉంటుందండి. కొంచెం మట్టి, కొంచెం కోకోపీట్ ఉండేలాగా నీట్గా ప్యాక్ చేసి పంపిస్తాము. ఈ ప్లాంట్ అయితే ప్యాక్ చేసి 2 డేస్ అవుతుంది. వీడియో కోసం ప్యాక్ చేసి పక్కన పెట్టిన ప్లాంట్స్ అండి ఇవి. ఇక మనం నేలలో నాటుకోవాలి అంటే ఫస్ట్ అయితే ఇలా చిన్న చిన్న పాట్స్ తీసుకొని ఈ పాట్స్లో నాటుకుంటే బెస్ట్ అండి. డైరెక్ట్గా మనం నేలలో నాటితే ఎండ ఎక్కువగా ఉందనుకోండి ప్లాంట్స్ సరిగా రావండి. కాబట్టి ఫస్ట్ ఇలా చిన్న చిన్న పాట్స్లో నాటుకొని మనం ఒక 1 వీక్ వరకు సెమీ షేడ్లో పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ ఈ పాట్స్ని అలానే అవుట్డోర్లో ప్లేస్ చేసి ప్లాంట్ కొంచెం మంచిగా సెట్ అయ్యి కొంచెం చిగుర్లు వస్తూ ప్లాంట్ బాగుంది అనుకున్నప్పుడు అప్పుడు మనం నేలలో నాటుకుంటే బాగుంటుంది. మనం పాట్స్లో వేసుకునే ప్లాంట్స్ అయితే మనం డైరెక్ట్గా పాట్స్లో నాటేసుకోవచ్చు. ఎందుకంటే మనం పాట్స్ని ఎండకు కావాలన్నా నీడకు కావాలన్నా షిఫ్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మనం నేలలో వేసే ప్లాంట్స్కి అయితే అలా కుదరదు. కాబట్టి ఇలా చిన్న చిన్న పాట్స్లో నాటుకొని ఆ తర్వాత అవుట్డోర్లో ప్లేస్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే మనం నర్సరీ తెచ్చే ప్లాంట్స్ ఎలా పాటింగ్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నానండి.
మనం తెచ్చిన ప్లాంట్ సాయిల్ ఎలా ఉందనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలండి. సాయిల్ కనుక గట్టిగా ఉంది అనుకుంటే ప్లాంట్కి ఉన్న సాయిల్ చుట్టూరు రిమూవ్ చేసుకొని ప్లాంట్ని ఇలా పాటింగ్ చేసుకుంటే బాగుంటుందండి. అదే సాయిల్ కనుక గట్టిగా లేకుండా నార్మల్గానే ఉంటే మనం డైరెక్ట్గా ఆ రూట్ బాల్ అనేది ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా పాటింగ్ చేసుకోవచ్చు. మనం ఇలా పాటింగ్ చేసుకున్న తర్వాత కొన్ని రోజులు మన ప్లాంట్స్తో కలపకుండా విడిగా పెట్టాలండి. సెమీ షేడ్లో పెట్టుకొని 1 వీక్ లేదా 10 డేస్ వరకు సెమీ షేడ్లో పెట్టుకొని ఆ తర్వాత అవుట్డోర్లో ప్లేస్ చేసుకోవాలి. నర్సరీ నుంచి తెచ్చిన ప్లాంట్స్ ఏవైనా కానీ ఫస్ట్ అయితే మీ ఇంట్లో ఉన్న ప్లాంట్స్ తోటి కలపద్దు. ఫస్ట్ నాటి ఒక 1 వీక్ 10 డేస్ పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ మామూలుగా అన్ని మొక్కలతో పాటు కలిపి ప్లేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీటికి ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా పురుగు ఉన్నా పక్కన ప్లాంట్స్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఈ ప్లాంట్స్ని అయితే కొంచెం విడిగానే పెట్టండి. అలాగే మన వాతావరణానికి అడ్జస్ట్ అయ్యే వరకు కొంచెం సెమీ షేడ్లో పెట్టుకొని ఆ తర్వాత అవుట్డోర్లో ప్లేస్ చేసుకుంటే బాగుంటుందండి. గులాబీ మొక్కలకి ఎప్పుడైనా కానీ కనీసం 6 నుంచి 7 గంటల ఎండ అయితే అవసరం అండి. ఎంత ఎండ ఎక్కువగా తగిలితే మనకి ఫ్లవరింగ్ అనేది అంత బాగుంటుంది, ప్లాంట్ గ్రోత్ కూడా అంత బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సాయిల్ అనేది చక్కగా రిమూవ్ చేసేసుకోవాలండి. గట్టిగా ఉంటేనే అది కూడా మనకి రూట్స్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా చుట్టూ ఉన్న సాయిల్ మాత్రమే రిమూవ్ చేసుకోవాలి. అది కూడా చూసుకోవాలండి. ఎందుకంటే రూట్స్ ఎక్కువ డిస్టర్బ్ అయినాయి అంటే మళ్ళీ మనకి ప్లాంట్ వచ్చే ఛాన్స్ తగ్గిపోతుంది అనమాట. అలాగే బిగినర్స్ అయితే గనక గులాబీ మొక్కల్ని ఆన్లైన్లో అస్సలు తీసుకోవద్దండి. మీ దగ్గరలో ఉన్న నర్సరీలో ప్లాంట్స్ తీసుకోవడం మంచి ఆప్షన్. ఎందుకంటే ప్లాంట్స్ ఎలా పెంచాలి అనేది మనకు ఒక ఐడియా వచ్చింది అనుకోండి, మనం ఆన్లైన్లో తీసుకున్నా లేదు గార్డెన్లో తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా ఒకటే అవుతుంది. మనకి కొంచెం అలవాటు అయ్యే వరకు కూడా గులాబీ మొక్కలు పెంచడం అయితే చాలా వరకు కష్టమే అండి. బాగా పెంచే వాళ్ళైతేనే చక్కగా పెంచగలరు. కాబట్టి మీరు బిగినర్స్ అయితే మాత్రం గార్డెన్లో తీసుకోవడమే బెస్ట్ అండి. ఆల్రెడీ అలవాటు ఉంటే చక్కగా మీరు ఆన్లైన్లోనే తీసుకొని ప్లాంట్స్ని అయితే పెంచుకోవచ్చు. ఇలా ప్లాంట్స్ అన్ని నాటుకున్న తర్వాత ప్రూనింగ్ అయితే కంపల్సరీ చేయాలండి. ప్రూనింగ్ ఎలా చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను. నేనైతే కొరియర్లో పంపించే ప్లాంట్స్ 2 పాటింగ్ చేయడం చూపించాను కదండి. ఆ 2 ప్లాంట్స్ మాత్రమే ఇలా ప్రూనింగ్ చేస్తున్నాను. మిగిలిన 3 ప్లాంట్స్ అయితే ప్రూనింగ్ చేయట్లేదు. ఎందుకంటే ఆ 3 ప్లాంట్స్ వేరే వాళ్ళ ఆర్డర్ పెట్టుకున్న ప్లాంట్స్ అనమాట. అందుకని అవైతే నేను ప్రూనింగ్ చేయడం చూపించట్లేదు. ఇలా ఆన్లైన్లో పంపించే ప్లాంట్స్ అయితే నేను ప్రూనింగ్ ఎలా చేయాలని చూపిస్తున్నానండి. మనం ఆన్లైన్లో కొన్న ప్లాంట్స్ అయితే ఖచ్చితంగా ఇలా ప్రూనింగ్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. ప్రూనింగ్ ఎప్పుడు కూడా మరీ డీప్ ప్రూనింగ్ చేయకుండా కింద ఒక 2-3 ఆకులు ఉండేలాగా చూసుకొని పైన పూలు మొగ్గలు అవన్నీ కూడా కట్ చేసుకుంటే అక్కడ నుంచి తొందరగా చిగుర్లు పెట్టి ప్లాంట్ అయితే చక్కగా వస్తుందండి. అలాగే కట్ చేసిన తర్వాత కట్ చేసిన పాట్కి మనం ఫంగిసైడ్ కానీ లేదంటే పసుపు కానీ అప్లై చేయాలి. ఇలా అప్లై చేయడం వల్ల ప్లాంట్ డైబ్యాక్ అవ్వకుండా ఉంటుంది. ఇక మనం ఇలా ప్లాంట్ అంతా ప్రూనింగ్ చేసుకున్న తర్వాత ప్లాంట్కి పండిపోయిన ఆకులు కానీ ఎండిపోయిన ఆకులు కానీ ఏమైనా ఉంటే అవి ఖచ్చితంగా తీసేయాలండి. వాటి వల్ల మళ్ళీ ప్లాంట్కి ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ తీసేయడం వల్ల ప్లాంట్ గ్రోత్ అనేది తొందరగా స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ 3 ప్లాంట్స్ కూడా ఒక కస్టమర్ తీసుకున్న ప్లాంట్స్ అండి. ఇవి మనం ఆన్లైన్లో పంపించేవి కాదు, ఇక్కడ దగ్గరలో వాళ్ళు తీసుకున్న ప్లాంట్స్ అనమాట. మనకి ఇలా పాటింగ్ చేసి ఇమ్మని చెప్పారండి. ప్లాంట్ సైజుని బట్టి పాట్ సైజుని బట్టి సాయిల్ మిక్స్కి కాస్ట్ అయితే ఉంటుంది. వాళ్ళు ఎలా కావాలంటే అలా మనం ప్లాంట్స్ పాటింగ్ చేసి కూడా పంపిస్తూ ఉంటాము. వాటికి కూడా ఇలా ఆకులన్నీ కూడా చక్కగా రిమూవ్ చేసేసానండి. ప్లాంట్స్కి ఉన్న ఎండిపోయిన ఆకులు పండిపోయిన ఆకులు అయితే మనం ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకోవాలి. ప్లాంట్ నాటగానే మరీ పెద్దగా ఉన్న కొమ్మలు అలాగే మొగ్గలు పూలు అన్నీ కూడా ఒక 2 లీవ్స్ కింద ఉండేలాగా చూసుకొని మనం ప్లాంట్స్ అయితే ప్రూనింగ్ చేసుకోవాలి. ప్లాంట్స్ చూడండి ఎంత బాగున్నాయో కదా. అలాగే ప్లాంట్స్కి వాటరింగ్ ఎలా చేయాలో కూడా చూపిస్తున్నానండి. వాటరింగ్ ఏముంది మామూలుగా రెగ్యులర్గా ఇవ్వడమే కదా అనుకుంటారేమో, కాదండి. మనం ఫస్ట్ నాటిన రోజైతే ప్లాంట్కి ఫుల్గా వాటర్ ఇవ్వాలి. మనం పొడి మట్టి వేస్తాం కదా, ఆ మట్టి అంతా కూడా తడిసేలాగా వాటర్ అనేది ఇవ్వాలండి. ప్లాంట్ అంతా చక్కగా తడిసి కిందకి వాటర్ డ్రైన్ అయ్యే వరకు మనం వాటర్ ఇవ్వాలి ఫస్ట్ రోజు. ఆ తర్వాత నుంచి మనం తేమ అనేది చెక్ చేసుకుంటూ మనం పెట్టే ప్లేస్ని బట్టి ఎండ బాగా తగిలింది అనుకోండి రోజుకి ఒకసారి ఇచ్చినా సరిపోతుంది. ఎండ తగలట్లేదు అంటే రోజు మార్చి రోజు అలా మనం వేసిన సాయిల్ మిక్స్ అనేది డ్రైన్ అయిందా లేదా చూసుకుని తేమ అనేది చెక్ చేసుకుంటూ వాటర్ ఇవ్వాలండి. ప్లాంట్స్ ఎదగడానికి మెయిన్గా మనం ఇచ్చే వాటరింగ్లోనే ఉంటుంది. ఓవర్ వాటర్ అయితే ప్లాంట్స్ కుళ్ళిపోతాయి. వాటర్ అనేది సరిగా అందకపోయినా ప్లాంట్స్ అనేది సరిగా రావన్నమాట. అలాగే గులాబీ మొక్కలకి బాగా పూలు పూయాలంటే కనీసం 6 గంటల ఎండ అయితే అవసరం అండి. బాగా ఎండ తగిలే ప్లేస్లో ప్లేస్ చేస్తే మనకి ఫ్లవర్స్ కూడా బాగా వస్తాయి. అలాగే ప్రతి 15 డేస్కి ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇస్తూ ఉంటే పూలు బాగా పూస్తాయండి. అలాగే ప్రతి 15 రోజులకు ఒకసారి వేప నూనె స్ప్రే చేస్తూ ఉంటే ప్లాంట్స్కి పెస్ట్ కూడా ఏది రాకుండా ఉంటుంది. ఓకే అండి, ఇది ఈరోజు వీడియో. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వీడియోస్ అయితే ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.